సార్ హాయ్. సార్ ఇప్పుడు మనకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను అనుకుంటా, నా ఒపీనియన్ అయితే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, వాళ్ళు 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్లంటే జగన్ చేసిన పనులు అంతా కనిపిస్తలేవు. నేను తెలంగాణ అయినప్పటికైనా కానీ నేను పేపర్ చదువుతుంటాను, మీడియా చూస్తుంటాను, యూట్యూబ్స్ కానీ తర్వాత ఇంకా అవి చాలా చూస్తుంటాను. ఒపీనియన్ బాగలేదు జగన్ మొత్తం మీద, స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కూడా ఒపీనియన్ బాగలేదు పబ్లిక్. అలాగే ఇప్పుడు మీరు జగన్ పరిపాలన చూస్తున్నారు, ఇంతకుముందు సిబిఎన్ గారి పరిపాలన చూశారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు సార్? వన్ మోర్ అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంది? అంటే జగన్ చేస్తాడని అనుకున్నారు, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. జగన్ మీద హోప్స్ చాలా ఉండే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చేసిన పనులు చాలా మంచిగా ఉండే అప్పుడు అనుకొని చేశారు. కానీ అంత కాలేదు, చేయలేదు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు తెలివి తెచ్చుకో ఇప్పటికైనా కానీ ఇంకా మంచి పనులు చేస్తాడు. ఆయన చాలా ఇంటెలిజెంట్. చంద్రబాబు అంటే 100% ఇంటెలిజెంట్. ఆయనను మించిన వాళ్ళు లేరు. కానీ కొంచెం ఎవరికైనా కానీ మంచి చెడు రెండు ఉంటాయి కదా, ఆ మంచి చెడులనే వెనుకబడిపోయినాడు. ఇప్పటికైనా కానీ ఇంకా కలిసిండు కాబట్టి, ఇంకా బీజేపీ కూడా సపోర్ట్ ఇస్తుంది వీళ్ళకి కాబట్టి 100% ఈయన చంద్రబాబు నాయుడు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.